హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్క్లూజివ్గా రైల్వే ఎగ్జామ్ సంబంధించి అర్థమెటిక్ ఏ టాపిక్స్ ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్ సైన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, జనరల్ అవేర్నెస్ ఎలా ప్రిపేర్ కావాలి, ఏ టాపిక్స్ చదవాలని చెప్పేసి క్లియర్గా అయితే వీడియో చేయడం జరిగింది. సో ఎవరైతే మీరు చూడలేదో ఒకసారి యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోస్ అని ఎంటర్ చేయండి. సో కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఖచ్చితంగా మీకు టార్గెట్ రైల్వే జాబ్ అయితే 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, కరెంట్ అఫైర్స్. సో చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే, సార్ కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలల ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి? సో 1 year 6 months అని చెప్పి చాలామంది అడుగుతారు. అసలు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మేజర్ క్వశ్చన్ అనమాట. సో నేను 3 గవర్నమెంట్ జాబ్స్ సాధించిన అనుభవంతో, రైల్వేలో ఓపెన్ జాబ్లో సాధించిన అనుభవంతో చెప్తున్నానండి. సో నేను ఇక్కడ బోర్డు మీద ఏదైతే టాపిక్స్ రాశానో ఎక్స్క్లూజివ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అనమాట. సో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి. బట్ మనకి రీసెంట్ ప్యాటర్న్ అనాలిసిస్ చేసి ఎగ్జామ్ రాసిన అనుభవంతో చెప్తున్నాను. ఇక్కడ రాసిన టాపిక్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, సోర్సెస్ ఏంటిది కూడా నేను చెప్తాను. రైట్. చూడండి అమ్మా, ఫస్ట్ ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ అంశాలు అనేది మనం ప్రిపేర్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ నేషనల్ అంటే జాతీయ అంశాలు. సో స్టేట్స్ ఇన్ న్యూస్ అంటే వివిధ రాష్ట్రాలలో జరిగే కరెంట్ రిలేటెడ్ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్కీమ్స్ అండ్ కమిటీస్ అనమాట. ఓకేనా? సో పథకాలు కమిటీకి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అడుగుతుంది. నెక్స్ట్ అగ్రిమెంట్స్ అండ్ సో మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో అగ్రిమెంట్ అంటే ఏ కంపెనీ తోటి ఇండియా కానీ లేదంటే ఇండియా మిగతా కంట్రీ తోటి ఏమైనా MOU అంటే మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంతర్జాతీయ ఒప్పందాలు ఏమైనా జరిగినాయా, లేదా స్టేట్స్లో కానీ లేదా నేషనల్ లెవెల్లో కానీ ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు జరిగినాయి, ఆ కంపెనీ పేరేంటిది కూడా అడగడానికి ఛాన్సెస్ ఉండేది. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అనమాట. సో అపాయింట్మెంట్స్ కూడా రీసెంట్ కాకుండా వాళ్ళు ఎలా అడుగుతున్నాడు, ఒక 6 months 1 year బ్యాక్ కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అందుకోసమే అపాయింట్మెంట్స్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ అవార్డ్స్. సో అవార్డ్స్ వచ్చేసరికి ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏంది, మనకి నోబెల్ ప్రైజ్ అయితేంది, సో స్పోర్ట్స్ అవార్డ్ అయితేంది, పద్మ అవార్డ్స్ అయితేంది, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అయితేంది, ఇంకా ఇండివిజువల్గా ఇచ్చే అవార్డ్స్ అయితేంది. సో ఇవన్నీ కూడా మనకు అవార్డ్స్ కింద వస్తే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్. సో మేజర్గా ఈ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్లో మనం చూడాల్సింది ఏంటంటే, ఇండియా ఆ ర్యాంకులు ఏ పొజిషన్లో ఉంది, టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఫస్ట్ టాప్ 5 ఏంది, లాస్ట్ ఏమిటిది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మీరు చదివేటప్పుడు ఈ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్లో అలా చదవాలి. అది రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తుంది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అనమాట. మీకు రైల్వే ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ మీరు ఏదైనా రాయండి, స్పోర్ట్స్ నుంచి క్వశ్చన్ లేకుండా ఉండదండి. 100% మినిమం 2 నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. అన్నీ చదవాలి. మన స్పోర్ట్స్ అనగానే ఓన్లీ క్రికెట్ మీద మాత్రం ఎక్కువ ఫోకస్ చేస్తాం. క్రికెట్ మీదనే కాదండి, సో మనకి ఇండివిజువల్ గేమ్స్ కూడా, ఇండోర్ గేమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడగడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు కాబట్టి వాళ్ళ నేమ్స్ అడుగుతారు. ఫేమస్ పర్సనాలిటీ అంటే స్పోర్ట్స్లో ఉండే పర్సనాలిటీ వాళ్ళ నేమ్స్ అడుగుతారు. వీళ్ళు ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు కూడా అడుగుతారు అనమాట. నెక్స్ట్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ కూడా. సో మనకి G20 కానీ లేదంటే G7 కానీ ఇంకేదైనా సమ్మిట్స్ ఉంటాయి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ. సో ఇలా సమ్మిట్స్ ఎక్కడ జరిగినాయి రీసెంట్గా, సో దానికి ఇండియా ఏమన్నా ప్రాతినిధ్యం ఇచ్చిందా, ఇండియా నుంచి ఎవరు రిప్రజెంటేటివ్ వెళ్ళారు, సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్ కూడా మనకి సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ డిఫెన్స్ అనమాట. రక్షణ రంగం నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఏం చేస్తుందంటే మన ఇండియా అనేది ఇండిజినియస్ టెక్నాలజీ అనేది ఉపయోగించి ప్రతి ఒక్కటి కూడా మనం సెల్ఫ్ రిలయన్స్గా తయారు చేసుకోవాలని చెప్పేసి సో మనకైతే ఒక ప్రాస్పెక్టివ్ అయితే ఉండడం జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే డిఫెన్స్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడానికి ఉంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీనే మీకు ఎన్విరాన్మెంట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇక్కడనే ఎన్విరాన్మెంట్ అని కూడా రాసుకోండి. ఓకేనా? సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కూడా క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్. సో బుక్స్ అండ్ ఆథర్ అది కూడా ఫేమస్ ఏనండి, ఇది లీస్ట్ ప్రియారిటీ. బట్ మనం కరెంట్ అఫైర్స్ అంటేనే ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. సో అందుకోసం బుక్స్ అండ్ ఆథర్ కూడా, అది కూడా ఫేమస్ పర్సనాలిటీ అనేది నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎకానమీ. సో ఈ ఎకానమీలో ఏంటంటే బిజినెస్ రిలేటెడ్ వస్తాయి, ఎకానమీ రిలేటెడ్ వస్తాయి. మెజారిటీగా మన ఇండియాకి సంబంధించి GDP గ్రోత్ రేటు ఎలా ఉంది, సో తగ్గుతుందా పెరుగుతుందా, మిగతా వరల్డ్ బ్యాంక్ కానీ సో ADB బ్యాంక్ కానీ సో ఇవి ఎలా చెప్తున్నాయి, సో పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి, వాటి యొక్క రేషియో ఎంత, RBI ఏమైనా పాలసీస్ తెచ్చిందా, రెపో రేట్ ఎలా ఉంది, రివర్స్ రెపో రేట్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మనకి WPI ఎలా ఉందని చెప్పేసి అన్నీ కూడా మనకి దీనికి రిలేటెడ్గా మనం క్వార్టర్లీ ఎంత ఉంది, హాఫ్ ఇయర్లీ ఎంత ఉంది అని చెప్పి నేర్చుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఆబ్చరీస్ అంటే ఎవరైనా
చనిపోయిన ఉండరుగా సంతాప దినాలు అంటే ఫేమస్ పర్సనాలిటీస్ అందరూ కాదండి, మనకి న్యూస్లో ఉండి బాగా ఇతను తెలుసు అనుకున్న వాళ్ళ గురించి అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళ పేరు, వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ కూడా. ఓకేనా, థీమ్స్ కూడా అన్నిటికీ అవసరం లేదండి. చాలామంది ఏం చేస్తారంటే సో థీమ్స్ అనగానే ప్రతి దానికి నేర్చుకుంటాం, అంత అవసరం లేదు. మెజారిటీగా మేజర్ ఇంపార్టెంట్ మనకి రైల్వేలో అడుగుతారు. ఓకేనా, సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 16 టాపిక్స్ నేను ఇచ్చాను కదా, ఈ 16 టాపిక్స్ నుంచే మీకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 80 నుంచి 90% క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే వస్తాయండి. ఓకేనా, 80 నుంచి 90%, 100% అనేది నోబడీ కెన్ సే. సో నేను కూడా చెప్పలేను, బట్ మినిమం 80 నుంచి 90% క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ ఏదైతే రాసినో ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు చాలామంది డౌట్, ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకున్నారు లేదంటే ఒక ఆర్టికల్ తీసుకున్నారు, సో మీకు ఇక్కడ రాసిన ఈ 16 టాపిక్లో ఏదైనా ఒకటి లింకప్ అవుతుందా రాసుకోండి, ఒక నోట్స్ పెట్టుకోండి. లేదు సార్ మాకంతా చాలా రిఫర్ చేయాలి అనుకుంటే మన కిరణ్ స్టడీస్ యాప్ ఉందండి, మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ ఇక్కడ రాసిన ఈ 16 టాపిక్ రిలేటెడ్, అది కూడా అన్నెసెసరీ కాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ రిలేటెడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మన కిరణ్ స్టడీస్ యాప్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ అది కూడా 16 టాపిక్స్ ఉన్నాయి కదా, టాపిక్ వైజ్గా ఇస్తాను. ఎందుకంటే మన ఎగ్జామ్ ప్యాటర్న్కి ఎలాగైతుందో మన కిరణ్ స్టడీస్ యాప్ అలానే ఉండడం జరుగుతుంది. సో మీరు 1 year కోర్స్ కానీ 6 months కోర్స్ కానీ తీసుకున్నా, లేదంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ కావాలన్నా సరే మీకు జస్ట్ 100 రూపీస్కే మీకు 2 years కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అని ఎంటర్ చేసినా సరిపోతుంది. సో నేను చెప్పేది ఒకే ఒకటి, మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. అయితే చాలామంది చేసేది ఏంటంటే ఒక 6 months చదివితే సరిపోతుందా అని చెప్పి చాలామందికి ఉన్న డౌటు. బట్ మనకి ఎన్టీపీసీ గ్రూప్ డి ఎందుకు ప్రతిసారి కంపారిజన్ చేస్తుంటే రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్ కాబట్టి కంపారిజన్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ జరిగిన ఎగ్జామ్స్లో ఎలా అడిగాడంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 questions ఇస్తే దాంట్లో నుంచి ఒక 2 questions ఏమో లాస్ట్ 6 months నుంచి అడిగిండు. ఓకేనా, ఒక క్వశ్చన్ ఏమో లాస్ట్ 1 year నుంచి అడిగిండు. రిమైనింగ్ 2 questions ఏమో లాస్ట్ 2 years నుంచి కూడా క్వశ్చన్స్ అడిగిన దాఖలు ఉన్నాయి. అంటే ఒక్కసారి ప్యాటర్న్ అర్థం చేసుకోండి. మరి ఈ చదివే 5 మార్కులకి 3 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ చదవాలనా అని చెప్పి చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి. బట్ నేనేం చెప్తానంటే ఇలా 3 సంవత్సరాలు చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చేదంటే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ 16 రాశాను కదా, 16 టాపిక్ నుంచి లాస్ట్ 1 year పర్ఫెక్ట్ అయితే ఈ 5 వరస్ట్ కేసులో 3 questions అయినా 100% మీరు ఆన్సర్ పెడతారు. మరి రిమైనింగ్ 2 questions కూడా, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 5 కాదు 10 ఇవ్వనివ్వని ఎన్ననివ్వని, సో మెజారిటీగా 60% క్వశ్చన్స్ అనుకోండి. మరి రిమైనింగ్ కూడా నేను అటెంప్ట్ చేయాలి సార్ దానికి ఏమన్నా లేదా అంటే మీరు ఏం చేయాలంటే ఈ 1 year కాకుండా లాస్ట్ 1 yearలో మెజారిటీ ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా గేమ్స్ రిలేటెడ్ కానీ, సమ్మిట్స్ రిలేటెడ్ కానీ, అవార్డ్స్ రిలేటెడ్ కానీ అవి మాత్రమే చూసుకోండి. స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ అవార్డ్స్ రిలేటెడ్ కానీ, ఓకేనా, ఇంకేమన్నా ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే ఇవి కనుక మీరు లాస్ట్ 1 year కూడా మెజారిటీ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి నుంచి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదవండి. మీకు జూన్లో జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ CBT 1 జూన్ కానీ జూలై కానీ ఆగస్ట్ కానీ జరిగితే దానికి బ్యాక్ సైడ్ నుంచి వెనక్కి వెళ్ళాలి. వెనక్కి 1 year కరెంట్ అఫైర్స్ చదివితే మీరు మినిమం 60 to 70% క్వశ్చన్ ఖచ్చితంగా చేస్తారు. సో నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ ఏంటంటే డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి, హిందూ రివ్యూస్ నుంచి, డిఫరెంట్గా సో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇలా అఫీషియల్ గవర్నమెంట్ ఆథర్స్ నుంచి తీసుకొని ఏదైతే రైల్వేకి ఇంపార్టెంటో అవే నేను ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇచ్చే కరెంట్ అఫైర్స్ స్టేట్స్కి సరిపోకపోవచ్చు, బట్ SSCకి రైల్వేకి అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. లాస్ట్ టైం కూడా నేను రాసినప్పుడు కూడా 5 questions అలా 2 questions నుంచి అయితే రావడం జరిగింది డైరెక్ట్, ఇంకో క్వశ్చన్ ఇండైరెక్ట్ రావడం జరిగింది. మెయిన్స్ లెవెల్ అనమాట. నేను 3 questions అయితే కవర్ కావడం జరిగింది. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ 16 టాపిక్స్ మీరు ఎలాగైనా ప్రిపేర్ అవ్వండి, బట్ మీకు మంత్లీ వైజ్గా ప్రతి నెల ఈ 16 టాపిక్స్ నుంచి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం PDF మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనుకుంటే వెంటనే కిరణ్ స్టడీస్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో రైల్వే స్పెషల్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, జస్ట్ 100 రూపీసే. మీరు ఈ 1 year వరకు కూడా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ ఇస్తాను, లాస్ట్ 2 years కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇస్తాను. తెలుగు మీడియం ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం ఇస్తాను. లేదు సార్ నేను 6 months కోర్స్ కానీ 1 year కోర్స్ కానీ జాయిన్ అయినా అనుకుంటే మీకు ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్తో కాకుండా రిమైనింగ్ అన్ని ఆల్ సబ్జెక్ట్స్ కూడా మీకు అందుబాటులో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎప్పటికప్పటికి అపాయింట్మెంట్స్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది.
ఓకే, ఎవ్రీ మంత్ కూడా. సో అందుకోసం నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు ఇచ్చే ఈ 16 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా చెప్పాను 80 to 90% ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వాలన్నా సరే ఈ 16 టాపిక్స్ ఒక దగ్గర రాసుకొని చూడండి. ఏదైనా న్యూస్ పేపర్ చూస్తున్నా, ఆర్టికల్ చదువుతున్నా, ఓకే కిరణ్ సార్ చెప్పిన 16 టాపిక్లు ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే ఒక నోట్స్ పెట్టుకొని రాయండి. లేదనుకుంటే అన్నీ కంప్లీట్గా నేను 1-2 సార్లు వెరిఫై చేసి ఇది ఇంపార్టెంటే కాదని నేను తయారు చేసిన కరెంట్ అఫైర్స్ చదివినా సరిపోతుంది. దీని మీద ఈ సముద్రం మనకు ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఏది బిగినర్స్కి అనమాట, సార్ ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మన కిరణ్ స్టడీస్ యాప్లో రైల్వే కన్నా నేను ఎక్స్క్లూజివ్ చెప్తుంది. రైల్వే కనుక అనుకుంటే మనం ఇచ్చే కరెంట్ అఫైర్స్ నేను చెప్తే 100% కవర్ కాకపోవచ్చు, కానీ మినిమం 60% క్వశ్చన్స్ అయినా నేను ఇచ్చే దాంట్లో నుంచి వస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నేను కూడా ఫాలో అయ్యేది ఈ 16 టాపిక్స్ నుంచే. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా వచ్చిన ప్యాటర్న్ అనాలిసిస్ చేసే నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా అండి. సో ఇది కంప్లీట్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ప్లే స్టోర్ నుంచైనా కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ నేను లింక్ ఇస్తాను కిరణ్ స్టడీస్ యాప్ది. డైరెక్ట్ అక్కడ నుంచైనా సరే మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకొని అమౌంట్ పే చేసుకొని మీరు డౌన్లోడ్ ఆప్షన్ కూడా నేను ఇస్తాను. తెలుగు మీడియం ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం ఇస్తాను. ఓన్లీ తెలుగు మీడియం కాకుండా తెలుగు మీడియం ఇస్తాను, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మీకు డౌన్లోడ్ ఆప్షన్ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా. సో మీరు లేట్ చేసేసి ఏదో ఎగ్జామ్ ముందు 1 వీక్ చదువుదామంటే గుర్తుండవు, చాలా 16 టాపిక్స్ కదండి. సో ఆన్ అండ్ యావరేజ్గా వేసుకున్నా సరే చాలా వస్తుంటాయి క్వశ్చన్స్. అందుకే వీటన్నిటిని కనుక మీరు సెగ్రిగేట్ చేసుకొని మనం ఒక ప్రాపర్ వేగా వెళ్ళినప్పుడే మనం అనేది రైల్వే, అందుకే నేను కోర్సు టార్గెట్ రైల్వే జాబ్ అని పెట్టింది కూడా అందుకే. ఎక్స్క్లూజివ్గా మన కిరణ్ స్టడీస్ యాప్ రైల్వే జాబ్స్ మాత్రమేనండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, మీ టార్గెట్ రైల్వే జాబ్ అనుకుంటే ఈ 2024లో కిరణ్ స్టడీస్ యాప్ తోటి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు జాబ్ క్రాక్ చేసే కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీకు దగ్గరుండి మెంటర్గా అయితే నేను మీకు తోడైతే ఉంటానండి. ఖచ్చితంగా 100%గా మీరు చేయాల్సింది ఏంటంటే కమిట్మెంటు, సాక్రిఫైజు, కన్సిస్టెన్సీ, ఈ 3 చేయండి. ఫస్ట్ కమిట్ అవ్వండి, నేను ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. రైల్వేనా, ఎస్ కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకో. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా సరే మీకు నేను ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది యాప్లో. ఓకేనా అండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.